అకాల మరణంతో మనలందరినీ విడిచి వెళ్ళిన సంగనబోయిన సారయ్య గారి ఆత్మ ఏ లోకన ఉన్నా కూడా శాంతించాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ కన్నీటి నివాళులతో ఈ పాటను అందిస్తున్న వారు మనవళ్ళు మనవరాలు. సంగనబోయిన ఇంటిలో మచ్చలేని మనిషివయ్యా మా అయ్యా సారయ్యా నువ్వు యాడికెళ్ళిపోతీవయ్యా మోదుగు పువ్వంటి ముఖము యాడ కానరాదేమయ్యా ఏ ఊరికెళ్ళినాడమ్మో మా సారయ్యా మళ్ళెప్పుడొస్తానన్నాడో మా అయ్యా జాడా తెలుసుంటే మో అమ్మల్లారా మీరన్నా చెప్పారాదమ్మో సంగనబోయిన ఇంటిలో మచ్చలేని మనిషివయ్యా మా అయ్యా సారయ్యా నువ్వు యాడికెళ్ళిపోతీవయ్యా మూడు ముళ్ళ బంధముతోటి 7 అడుగులు వేసిన తల్లి నీ భార్య సరోజన నిన్ను అడుగుతున్నదయ్యా మూడు ముళ్ళ బంధముతోటి 7 అడుగులు వేసిన తల్లి నీ భార్య సరోజన నిన్ను అడుగుతున్నదయ్యా ఏ దారిల వస్తావో మము ఓదార్చిపోతావో ఇంటి పెద్ద దిక్కువాణి గుండె బాదుకున్నామయ్యా కలనైనా కనబడిపోరాదా బైరన్పల్లి నిన్ను అడుగుతుందో మా సారయ్యా మాటలేక మూగబోయినాదో మంచి మనసు నీదే సారయ్యా నువ్వు యాడ ఉన్నవో మట్టిలోన గలిసిపోయినావో సంగనబోయిన ఇంటిలో మచ్చలేని మనిషివయ్యా మా అయ్యా సారయ్యా నువ్వు యాడికెళ్ళిపోతీవయ్యా నీ కొడుకు రాజు అంటే నా ధైర్యం అన్నావయ్యా నీ అలికిడి వినబడక సిన్నబోయి ఉన్నాడయ్యా కోడలు అని తాజుడు మా మామ ఎక్కడన్నదా ఇంటికి నువ్వు పెద్ద దిక్కని కళ్ళల్లో దాసుకున్నదా గాబురాలని బిడ్డలు సరిత పుష్పలత మా నాన్న ఎక్కడ అంటూ గుండె బాదుకున్నారయ్యా మన్నించగ మళ్ళీ రావయ్యా ఏ దేవుడు ఎడబాపేనయ్యో మన బంధాన్ని కన్న పేగు తల్లడిల్లెనయ్యో కటిక సీకటయ్యే చూడయ్యో మన ఇల్లు వాకిలి ఓదార్చగ మళ్ళీ రావయ్యో
సంగనబోయిన ఇంటిలో మచ్చలేని మనిషివయ్యా మావయ్య సారయ్యాను యాడికెళ్ళిపోతీవయ్యా అల్లుళ్ళను కొడుకుల్లాగా చూసుకున్న మనసే నీది అల్లుళ్ళు రవి రమేషు నువ్వు లేక సిన్నబోయేనా మనవల్లు చంటి శివ మహేశ్వరియాను అడిగే మనవరాళ్ళు అనూష శిరీష అఖిల రాధిక చూడు తేజస్విని అడుగుతున్నది ఏ దారిలో వస్తావయ్యా మా తాత ఏడని అంటూ దుఃఖసిల్లుతున్నారయ్యా ఊరికి చివరన ఇల్లు కట్టుకున్నవా నింగిలోన తారై వెలిగిన తమ్ముడు రాజయ్య చెంతకు నువ్వు చేరుకున్నవయ్యా నిన్నెట్లా మరిసిపోదుమయ్యా మా సారయ్యా ఇంటి పెద్దవు నీవే గదనయ్యా